అందరికీ షలోం. ఎలా ఉన్నారు ప్రియ సంగమా, సమాజమా? బాగున్నారా? నూతన సంవత్సరంలో అడుగుపెట్టినగా నూతనమైన ఆశీర్వాదము, నూతనమైన మేలు చేత తృప్తిపరచబడుతున్నారని దేవుని పేట నేను విశ్వసిస్తున్నాను. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించాలని మీకోసం మొన్న నిత్యము ప్రార్థన చేస్తున్నాను. షాలోం ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు పేట షాలోం తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఉదయము దేవుడు సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ లేఖనము చూడండి. దేవుని బిడ్డలారా, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తదాయను. గ్లోరీ టు గాడ్. నిజం దేవుని బిడ్డలారా, ఎవడైనా క్రీస్తు నన్నున్న ఎడల, దేవునికి స్తోత్రం, వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తదాన్ని. నీ జీవితంలో, నా జీవితంలో 2024లో ఏమీ పొందుకోలేకుండొచ్చు. 2024 అంతా రోజులు గడిచిపోయాయి, సమయం గడిచిపోయింది, వారాలు గడిచిపోయినాయి, నిమిషాలు గడిచిపోయినాయి. కానీ మనము మాత్రం నూతన పరచలేకపోవడం. కానీ ఈ 2025లో ప్రభు వాక్యం ద్వారా సమాధానకరమైన ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. ఇగో ఎవడైనా క్రీస్తునందున్న ఎడల పాతవి గతించును, సమస్తము కొత్తదాయను. ఏమి పాతవి గతించనంటే వస్త్రములు కాదు. 2024 ఈ వస్త్రం వేసుకున్నాను, 2025 ఒక నూతన వస్త్రం కొనుక్కున్నాను. అది కాదు బిడ్డరా, నీ ఆత్మానుసారమైన జీవితము. ఒకప్పుడు 2024లో అదే పాత ఆత్మ జీవితం ఉండొచ్చు. ఒకరోజు ప్రార్థన చేసి, ఒకరోజు ప్రార్థన చేయకుండా, ఒక వారం దేవుని సన్నిధికి వెళ్ళి, ఒక వారం దేవుని సన్నిధికి వెళ్ళకుండా, ఒక వారం దేవుడి కూటమికి వెళ్ళి, ఒక వారం దేవుడి కూటమికి వెళ్ళకుండా, ఇలా నీ యొక్క ఆత్మ జీవితము 2024లో నడిచిందేమో. కానీ ఈ 2025 నూతన సంవత్సరంలో క్రీస్తునందు ఉండాలి. ఎవడైనా క్రీస్తునందులా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తదాయను. ఏం కొత్తదవ్వాలండి? ఒకప్పుడు నీ గృహం అంతా 2024లో ఈ విధంగా డిజైన్ ఉందేమో, ఈ 2025లో ఈ విధంగా డిజైన్ చేసాము. అది కాదు, నీ ఆత్మీయమైన జీవితం. 2024లో నువ్వేదైతే దేవుని కోసం చేయాలనుకున్నావు అది చేయలేకపోయావా? 2024లో ప్రభు కొరకు నీ నాకు జీవించాలన్న ఆశకులు కానీ జీవించలేకపోయావా? ఈ 2025లో పరిపూర్ణంగా ప్రభు కొరకు జీవించు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. ఎస్, దేవుడు నేను కోరుకుంటున్నదే బిడ్డ. నీ వస్త్రం మార్చడంలో, నీ కొత్త వస్త్రం కొని దేవుని స్తుతించడంలో ఆనందం కాదు. దేవుడు నీ వస్త్రములు చూడట్లే, నీ అంద సౌందర్యంలో చూడట్లే, నువ్వు కొత్తగా బట్టలు వేసుకుని ఆరాధించే విధానం చూడట్లే. నీ ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది? నీ అభిషేకంతో నింపబడిన జీవితం ఉన్నదా? దేవుడికి ఆ పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించే జీవితం నీలో ఉందా? ఇది కదా ప్రభు కోరుకునేది. ఇది కదా క్రీస్తునందున్న వాళ్ళ జీవితంలో కొత్తదనము. నూతన సృష్టి అంటే నీ ఆత్మ జీవితంలో నూతన సృష్టి నాటబడాలి. థ్యాంక్ యూ జీసస్. 2024లో పొందుకున్న అభిషేకము కంటే ఇంకా 2025లో ఇంకా పరిపూర్ణ అభిషేకం చేత నింపబడాలి. నిన్ను బట్టి అనేక మంది ప్రభు రక్షణకి రావాలి. అది నూతన సృష్టి. నిజంగా నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎలాగున ఆరాధించినా, నువ్వు ఎలాంటి వస్త్రం వేసుకో, వారు ఇలాంటి వస్త్రం వేసుకున్నా నేను ఇలాంటి వారిని గిల్టీగా కనిపిస్తానేమో, వాళ్ళు నూతన కొత్త పండగకి కొత్త బట్టలు కొన్న నీకు కొండది కాదా? వారు కొత్త బట్టలు వేసుకున్న వారిలో ఆత్మీయ జీవితం లేకపోతే అది అర్థం బిడ్డ. కానీ నీ కొత్త వస్త్రం లేకుండా ఉన్న దాంట్లో నమ్మకం ఉంటూ ప్రభును ఉన్న స్థితిలో నువ్వు ఆరాధిస్తే అది నిజమైన క్రీస్తు ఒక నూతన సృష్టి.
బిడ్డా, నువ్వు ఎట్లా ఆరాధించావు 2024లో? 2024 నీ ఆత్మ జీవితం ఎలా నడిచింది? 2024లో నీ యొక్క కుటుంబ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? 2024 నీ భర్త కోసం ఎంత ప్రార్థన చేస్తావు? 2024లో నీ భార్య కోసం ఎంత ప్రార్థన చేస్తావు? 2024లో నీ కుటుంబం ఎంత ప్రార్థన చేస్తుంది? 2024లో నీ దేవుని నుంచి ఏం పొందుకున్నావు? 2024 అసలు మార్పు కలిగిందా? 2024 తీసుకున్న వాగ్దానం పట్ల నెరవేర్చబడిందా? లేదు. నీ కారణము నీవు తీసుకున్న వాగ్దానము జనవరి 1వ తారీఖున తీసుకుంటావు. అది అప్పుడు చివరి రోజున మనకు గుర్తుకొస్తుంది. అది కాదు నీ ఆత్మీయ జీవితం, అది కావాలి. నీ ఆత్మీయ అభిషేకం కొడుకు చూడు. దేవుడు నేను కోరుకున్నది మంచబడాలని, నా పిల్లలు నా అంత అభిషేకం పొందుకోవాలి, నా పిల్లలు నాలాగా జీవించాలి, నా పిల్లలు నాలాగా నడవాలి, నా పిల్లలు నా యొక్క ప్రేమను తెలియపరచాలి, నా పిల్లలు నా యొక్క త్యాగం ఎలాంటిదో, నా యొక్క ఆ తగ్గింపు ఏ విధంగా 10 మందికి తెలియచేస్తున్నాడని ఎదురు చూస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి బిడ్డ, ఇక ఈ నూతన సంవత్సరము నీ ఆత్మ జీవితాన్ని ఇంకా రెండంతలుగా నూతన పరచు. వస్త్రం విషయం పక్కన పెట్టు, లోకానుసారం విషయం పక్కన పెట్టు. నేను ప్రభు కొరకు ఎంతగా జీవిస్తున్నా, ఆ విశ్వాసాలా ఈ విశ్వాసాలా ఇతనలా అతనలా అని కాదా, నిన్ను నీవుగా సరి చేసుకుంటూ, నిన్ను నీవుగా గద్దించుకుంటూ, నిన్ను నీవుగా ప్రభులో బలపరుచుకుంటూ, నిన్ను నీవుగా ప్రభులో తగ్గించుకుంటూ ప్రభు కొరకు నూతన సృష్టిగా మార్చబడం, ప్రభు కొరకు నూతనంగా మార్చబడం, నూతన అభిషేకం కొరకు మార్చబడం. ఎంతమంది ఆత్మలు రక్షించావు? బాప్తిసం తీసుకోకొని ఇంకెన్ని రోజులు జీవిస్తావు? ప్రభు రక్షణ లేక ఇంకెన్ని రోజులు జీవిస్తావు? అయ్యో, బాప్తిసం తీసుకుని ఇది మర్చిపోవాలి, బాప్తిసం తీసుకుని లోకం నాకు దూరం అవుతుందా? వ్యర్థంగా జీవించుకో. జాగ్రత్త, మార్చుకో, సమర్పించుకో. యవనస్తుని సమర్పించుకో. ఈ లోకముని కొంతకాలమే, ఈ లోకం నీకు కొత్తదిగా ఉండొచ్చు, ఈ లోకం ఈ రంగులమయం నీకు కొత్తగా కనిపించవచ్చు. అది అపవాది నీ కన్నులని అపాయగా చేసి ఉన్నాడు, నీ కళ్ళకి ఈ లోకము రంగులమయంగా చేసి ఉన్నాడు. అది నరకానికి దారి. నా ప్రభుని యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే ఉంటారో వారి నూతన సృష్టి. కాబట్టి దేవుళ్ళారా, ఈ నూతన సంవత్సరము ఈ యొక్క ఆశీర్వాదకరమైన వాక్యాన్ని పట్ల నెరవేర్చబడినట్లు రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతమైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందనములు, స్తోత్రంలో. నీ పిల్లలు ఎంతమంది వాక్యాన్ని వీక్షించారో వారి పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి. నూతన సంవత్సరంలో ప్రతి యవన బిడ్డ, యవన స్త్రీ, ఆయా తమ్ముడు కానీ చెల్లి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ తనను సమర్పించుకొని, తన నూతన పరుచుకొని ప్రభులో కొత్తదనం కలుగుటకు, రక్షణ పాత మొత్తం ఆ నీటిలో విడిచిపెట్టి ఇగో ప్రభు ఆత్మ చేత, ప్రభు అభిషేకం చేత, ప్రభు తగ్గింపు కలిగి, ప్రభు ఆలోచన కలిగి జీవించే కృపను దయచేసి సమాధానం నీ కుటుంబానికి సమాధానం అనుగ్రహించండి. ఈ సంవత్సరంలో నెమ్మది నీ కుటుంబానికి నెమ్మదిని కలిగించండి. మనుషుల చేత తునికిరింపబడ్డారేమో, మనుషులకు నవ్వులుగా హేళనగా కనిపించారేమో, వాళ్ళని ఆయా ఆశీర్వాదకరంగా మలచమని ఈ నూతన సంవత్సరము, నూతనమైన మేలు, ఆశీర్వాదము, వాటికంటే ముఖ్యంగా నీ గద్దెంపు కలిగించి వాళ్ళు గద్దెంపుకు లోబడి నీ కోసం భయభక్తులు జీవించే కృపణ బిడ్డలకు దయచేసి మేము పొందమని క్రీస్తు వారి పేట బ్రతిమలాడి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సావాసం కూడిన మనకి సకల పరిశుద్ధునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకాలం, స్వస్థకాలము, దేవుడి రాకడ పర్యంతం వరకు దేవుడే నేను నడిపించిన గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. అందరికీ షలోమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.